ఓం శ్రీ గురుభ్యో నమ. నూతన సంవత్సరం 2025 జనవరి నెల పుష్యమాసము వచ్చినటువంటి పండగ మనకి 15వ తేదీ బుధవారం, విద్యా బుధవారం, కనుమ పండగ. కనుమ పండగ అన్నది సామాన్యమైనది కాదు. సంక్రాంతి చేసుకునేటువంటి పండగలో పశువుల పండగ కూడా ఉంటుంది. అదే కనుమ పండగ. పశువుల్ని మన ఇంట్లో పాడి ఏదైతే ఉందో అది చూసుకుంటున్నాం. పంట ఏదైతే ఉందో ఆ పంటకి పండగ చేసుకున్నాం. అంటే పంట మన నోటికి వచ్చింది, ఆనందంగా ఉన్నాము అని పెద్దలకి మన పంటతో చూపించుకుంటూ అందరూ కలిసిమెలిసిగా ఉన్నాం. మరి ఏదైతే పంటకి అభివృద్ధి సహకరించిందో పాడి, ఆవులు, గేదెలు, పశుపక్ష ఇవి ఉన్నాయి కదా మన పెంపుడు జంతువులు, అవన్నీ కూడా వాటి మీద కూడా ఆదాయం మనకు వస్తుంది కదా. ఆవు లేకపోతే పాలు లేవు, గేదె లేకపోతే పాలు లేవు, ఎద్దు లేకపోతే దున్నలేవు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. మరి వీటికి పశువుల పండగ అనేసి మనం పెట్టుకున్నాం. పశువుల పండగ చేసుకోవడం కోసం వాటి అలంకారం చేసుకుంటాం. మరి వాటి వల్లే కదా సంపద కూడింది. వాటికి కూడా గౌరవించుకున్నటువంటి పండగ కనుమ. కనుమ పూట కూడా అమ్మవారిని కూడా కొలుచుకుంటారు. కొన్ని ఇష్ట దైవాలు ఉంటాయి, పేరంటాళ్ళు పూజలు చేసుకున్న వాళ్ళు ఉంటారు. అలాగే ఆ కనుమ పండుగ రోజు బొమ్మలు పెట్టి పండగ చేసుకుంటారు. బొమ్మల కొలువులు అంటారు. పేరంటాలు కొంతమంది పిలుచుకొని పేరంటాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇచ్చుకొని ఆనందంగా గడుపుకుంటారు. ఈ పశువుల్ని కూడా మనకి ఏముందంటే అలంకారం చేసుకొని ఈదులు తిప్పుతుంటారు. గంగిరెద్దులు కూడా ఆఖరి రోజు అనమాట. అది పండగకి ఏముందంటే లాస్ట్ రోజు వాళ్ళు కూడా అలంకారం చేసుకొని ప్రతి ఇంటింటికి వస్తుంది. పండగ అంత ఆనందంగా ఉంటుందంటే పల్లెలో ఉన్నటువంటి ఆనందం కనుమరుగైపోతుంది. పండగల తాలూకది మనం తెలుసుకున్నట్టుగైతే పూర్వంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా కనుమరుగైపోతుంది. ఈ కనుమరుగు అవ్వకుండా ఉండడం కోసం అందరినీ కూడా ప్రాధేయపడుతుంటాం. కలిసికట్టుగా చేసుకునే పండగలు కలిసికట్టుగా చెయ్యండి. చూసండి, ఇక్కడ పండగ చేసుకున్నాము. కనుమ పూట కాకి కూడా కదలదంట. ఇది సామెత. ఇది వెళ్తుందో లేదో మనం చూస్తున్నామో లేదో పక్కనెట్టుకోండి. అంటే ఆ పండగకు వచ్చే వాళ్ళు కూడా ఆనందంతో ఉండి ఎక్కడికి కదలకుండా కనుమ పండుగ అయిన తర్వాతే వెళ్తారంట. ఎందుకంటే పెద్దల పండగ పీడ పండగ అని ఒకటి సామెత ఉంటుంది. పీడిస్తుంది అన్నమాట. అంచేత వాళ్ళకి ఆనందం కలగడం కోసం పూర్వం ఏముందంటే ఆ ఇళ్ళకి సున్నాలు వేసుకుండేవారు. సున్నాలు వేసుకొని ఆ అంతా బాగు చేసుకొని ఈ పంట అంతా ఒక దగ్గర ఎట్టుకొని ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చి, అమ్మవలసింది సావుకారులకి ఇచ్చి, సావుకారులు వచ్చిన ధనం మళ్ళీ అన్నీ ఏర్పాటు చేసుకొని బట్టది కొనుక్కొని ఇవన్నీ పెట్టుకొని అన్ని పండుగలు చేసుకొని పెద్దలకు స్మరించుకొని ఏదైతే ఉందో పశువుల పండుగ నాడు పశువులకి పండగ చేసుకొని అంటే వాళ్ళు అలంకరించుకొని దైవంతో సమానంగా భావించారు పశువులు కూడా. అవి ఉంటే కదా మనం ఉన్నాం. అది కష్టపడబట్టే కదా వాటికి మన గడ్డి మేత వేసినా వాటి వల్ల ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ ఐశ్వర్యాన్ని పొందాను, ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ పశువులు జ్ఞానం చెప్పుకుంటారు. ముందునే ఉంది భోగి పండుగ రోజు గోదాదేవికి అంటే భూమాతకి. ఇక్కడ పశువుల దగ్గర రామసరికి ఆవు లక్ష్మీదేవికి. ఎన్ని ఉన్నాయి లక్ష్మీదేవిరా? అన్ని దేవతలు కూడా అందులో నియముడు ఉన్నారంట ఆ లక్ష్మీదేవి దగ్గర. అందుకే కనుమ రోజు పూట వచ్చేవాళ్ళు కదలకుండా పూర్తిగా భోజనాలు చేసి సంతోషంగా కుటుంబ సమేతంగా ఆనందంతో గడపాలి. ప్రతి సంవత్సరం మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి.